మస్తాన్ సాయికి సంబంధించిన పోలీస్ కస్టడీ ముగియడంతో ఆయనను మళ్లీ చెంచల్గూడ జైలుకు తరలించారు. 3 రోజుల పాటు కొనసాగిన విచారణలో కీలక వివరాలు బయటకు వచ్చాయి. పోలీసుల ప్రశ్నలకు మస్తాన్ సాయి ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. హార్డ్ డిస్క్లో ఉన్న వీడియోలని తానే చిత్రీకరించారని, ఆ కంటెంట్ ఉద్దేశపూర్వకంగానే తీసినట్లు అంగీకరించాడు. మస్తాన్ సాయి తన ఆధ్వర్యంలో ఎన్నో పార్టీలను నిర్వహించారని, ఆ పార్టీలో యువతని భాగస్వామ్యం చేయించేందుకు డ్రగ్స్కు అలవాటు చేశానని అంగీకరించాడు. మత్తుల్లో ఉన్న అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడి ఆ వీడియోలు తీసి ఆ తర్వాత ఆ వీడియోలతో వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడినని తెలిపాడు. పోలీసులు మస్తాన్ సాయిని ప్రధానంగా డ్రగ్స్ సరఫరా కోణంలో విచారించారు. అతను బెంగళూరు, గోవా నుంచి మాదక ద్రవ్యాలను తెప్పించుకున్నట్లు ఒప్పుకున్నాడు. అయితే తన దగ్గర డ్రగ్స్ ఉన్నప్పటికీ అవి వ్యాపారం కోసమేనని, ఎవరికీ సరఫరా చేయలేదని చెప్పాడు. తాను నిర్వహించే పార్టీల్లోనే వాటిని వినియోగించారని పేర్కొన్నాడు. పోలీసుల విచారణలో లావణ్యతో తన పరిచయం ఎలా ఏర్పడిందో వివరించిన మస్తాన్ సాయి ఆమెను కూడా డ్రగ్స్కు అలవాటు చేసినట్లు అంగీకరించాడు. లావణ్యపై లైంగిక దాడి చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నప్పటికీ అది ఆమె అంగీకారంతోనే జరిగిందని చెప్పాడు. మస్తాన్ సాయి వ్యవహారం అతడి కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గుంటూరులోని మస్తాన్ దర్గా ధర్మకర్తగా కొనసాగుతున్న అతని తండ్రి రావి రామ్మోహన్ రావును ఆ పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రముఖ న్యాయవాది నాగూర్బాబు ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు లేఖ రాసి మస్తాన్ సాయి చేసిన పనులు దర్గా ప్రతిష్టతను దెబ్బతీస్తాయని, భక్తుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మస్తాన్ దర్గాను ప్రభుత్వ పరిరక్షణలో లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించాలని లేఖలో సూచించారు. మస్తాన్ సాయి వ్యవహారం ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా దర్గా పరిపాలనపై కూడా ప్రభావం చూపేలా ఉంది.